ప్రార్థన చేసుకుందామండి. మౌలికలుగా ప్రేమించి మాకన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మమ్మల్ని తండ్రిని పిలుచుకునే మహాభాగ్యాన్ని మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. దేవ, వాక్య ధ్యానంలోనికి వెళ్తుంటుండగా మీ సహాయాన్ని అనుగ్రహించండి. దేవ, మీ యోగ్యులమైన మేము నమ్మటలేదు తండ్రి. పనికిరాని వారిని దేవ, ఎన్నిక లేని మామూలుని ఈ స్థితికి మీరు తీసుకుని వచ్చారు తండ్రి. దేవ, ఈరోజు దేవ మీ సన్నిధిలో నించుని మాట్లాడి ఈ భాగ్యాన్ని మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. దేవ, సామర్థ్యాన్ని మీరు అనుగ్రహించాలి తండ్రి. దేవ, మా ఉద్దేశాలను కాకుండా కేవలం మీ ఉద్దేశాలను తండ్రి మీ పిల్లల మధ్యలో చూపించగలిగి అట్టి సాధనాలుగా మేము ఉండుటకు సహాయం దయచండి. మంచిని తండ్రి తోటి సమాజానికి అందించే సాధనాలుగానే మేము ఉండుటకు సహాయం దయచండి. అపవాది ఏ రకంగానూ మా మాటల్లో జొరబడి మమ్మల్ని తప్పుదారి పట్టించేదిగా ఉండకుండా, లేదా తప్పును మా ద్వారా సమాజానికి ప్రకటించేదిగా ఉండకుండా మా నోటిని ఖాయమని, మా హృదయము మీ మాటలతో నింపమని మిమ్మల్ని ప్రార్థిస్తూ పరిశుద్ధాత్మ సహాయమును కోరుతూ ఉన్నాం తండ్రి. దేవా, మీ సన్నిధిని మాతో ఉంచి మమ్మల్ని నడిపించమని, మరి ముగింపు భాగానికి మేము చేరుకుని ఉంటుండగా మంచి మాటలను మాకు చెవిన వేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మొదటిగా దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవాదేవునికి మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామాన్ని కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే కూడొచ్చిన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామాన్ని శుభములు తెలుపుతున్నాను. మరి గత వారం గిద్యోను గారు చేయించిన ఏఫోదును గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే దాని గురించిన కొన్ని సందర్భాలను మనం ధ్యానించుకునే ముందుకు వెళ్దాం. అయితే గిద్యోను గారు ఏఫోదును చేయించి ఇజ్రాయేలీలను దాన్ని అనుసరించి వ్యభిచారులు అయ్యేటట్లుగా చేశారా అన్న విషయాన్ని మనం ఆలోచించగలిగితే, ఇజ్రాయేలీలు దేనిని నైనా అనుసరించేవారుగా ఉంటారు అన్న విషయాన్ని మోషే చేసిన సర్పము స్తంభం మీద నించోబెట్టిన దానిని నిహిష్టానని కొలవడం అనేది మనం చూసాం. అది చేయబడిన పర్పస్ వేరు, కానీ ఇజ్రాయేలు దాన్ని అనుసరిస్తున్న విధానం వేరు. అనగా ఇజ్రాయేలీలు దేన్ని అనుసరించుకు వదిలిపెట్టారు అన్న విషయాన్ని చూడగలిగితే ప్రతి దానిని వారు అనుసరిస్తూనే ఉన్నారు అన్న విషయాన్ని అర్థం చేసుకోగలం. అలాగే ఏఫోదును చేయించుకోవడం విషయంలో గిద్యోను గారి ఉద్దేశం ఏంటి అని అంటే, మిద్యానీయుల మీద దేవుడిచ్చిన గొప్ప విజయానికి సూచనగా ఇది గుర్తుగా ఉండాలి, అది వారికి జ్ఞాపకం చేయాలి. ఆ ఏఫోదును చూస్తున్న ఇజ్రాయేలుకు దేవుడు చేసిన మేలు గుర్తుకు రావాలి అన్న ఉద్దేశంతోనే దాన్ని చేశారు అన్నట్టుగానే మనం గత వారం తెలుసుకున్నాం. ఒకవేళ తన ప్రతిమకే దీనిని తొడిగించి ఇజ్రాయెల్ పట్టణంలో ఉంచాడు అని మనం ఆలోచించగలిగితే, పై మాటలు ఎవరు గిద్యోను పలికిన మాటలు తప్పుగా మనం చిత్రీకరించినట్లు. ఎందుకంటే పైన యెహోవాయే మిమ్మల్ని ఏలును అన్నప్పుడు ఈయన తన ప్రతిరూపాన్ని చేయించుకుని ఏఫోదుని ఎందుకు ధరింపజేస్తాడు? ఒకవేళ ఏఫోదులో దేవతా విగ్రహాలను చూపించి అది సమాజం మధ్య పెట్టాడు అని అంటే ఏఫోదునే చేయించాల్సిన అవసరం ఉంది. ఏ దేవతకైతే భయపడుతున్నాడో ఆ దేవత విగ్రహాన్ని బంగారంతో చేయించవచ్చు కదా అన్నది మనం ఆలోచించాం. కనుక ఏఫోదును చేయించడం వెనక గిద్యోను గారి ఉద్దేశం ఏంటంటే, ఏఫోదుతో ఎవరు కనెక్ట్ అవుతారు అన్న విషయం చూడగలిగితే యెహోవా దేవుడే కనెక్ట్ అవుతాడు. మీరు ఏఫోదును ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుండి తర్వాత వరకు మీరు చూడగలిగితే, ఇజ్రాయిల్లో ఏఫోదు ధరించినది ఎవరితో కనెక్ట్ అవ్వడానికి అన్న విషయాన్ని ఆలోచించగలిగితే యెహోవా దేవుడితో కనెక్ట్ అవ్వడానికి, యెహోవా దేవునితో కనెక్ట్ అవ్వడానికి ఏఫోదును ధరించిన వారుగా యాజకులు కానీ, దావీదు గారు కానీ, లేవీయులు కానీ ఏఫోదును ధరించినది యెహోవా దేవునితో కనెక్ట్ అవ్వడానికి. కనుక ఇక్కడ కూడా గిద్యోను గారు ఏఫోదును చేయించినది ఎవరితో కనెక్ట్ చేయించడానికి, ఇజ్రాయెల్ని కానీ తాను కానీ ఎవరితో కనెక్ట్ అయి ఉండడానికి అంటే యెహోవా దేవునికి కనెక్ట్ అయి ఉండడానికి. కనుక ఎవరికి గిద్యోను భయపడుతున్నాడు అన్న విషయాన్ని కూడా మనం ఆలోచించాం. అసలు మిద్యానీయుల మీద గిద్యోను విజయాన్ని సాధించడానికి గల కారణం ఏంటంటే,
ఆయన భయము లేని చర్య ఒకటి జరిగించాడు గనుకనే అదే మిద్యానీయుల్లో భయము పుట్టించింది ప్రియమైన వాళ్ళారా. గిద్యోను యెహోవాకు భయపడేవాడు, బయలుకు భయపడేవాడు కానే కాడు. మరి భయపడినవాడు, బయలుకు భయపడినవాడు ఎందుకు ఆ ఏఫోదులో ఆ దేవతా ప్రతిమను చేయిస్తాడు? బయలుకు భయపడేవాడైతే ఏఫోదును కాదు, ఆ బయలు విగ్రహాన్ని చేయించి తాను కొలిచేవాడు, ఇజ్రాయెల్ని కొలిపించేవాడు. కానీ ఏఫోదును చేయించాడంటే ఏఫోదును బట్టి ఎవరు కనెక్ట్ అవుతున్నారని చూడగలిగితే ఇజ్రాయెల్ దేవుడు, యెహోవా దేవుడు కనెక్ట్ అవుతున్నాడు ప్రేమ కనుక ఇజ్రాయెల్ని ఎవరికి కనెక్ట్ చేయడానికి గిద్యోను ఆలోచిస్తున్నాడంటే దేవునికి కనెక్ట్ చేయడానికి. ఇది ఇంత భాగం వరకు మనము గత వారం మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొన్ని విషయాలను ఆలోచించి దీన్ని ముగింపులోనికి మనం తీసుకుని వెళ్ళిపోదాం ప్రేమ వల్ల. లాస్ట్ వీక్ మనం ప్రశ్నతో ముగించాం. ఏంటా ప్రశ్న అన్న విషయాన్ని చూడగలిగితే 8వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనము. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనం. కావున ఇజ్రాయేలీలందరూ అక్కడికి పోయి దాన్ని అనుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరిగా నుండెను. ఈ మాటను కూడా ఆలోచిస్తున్న వారుగా ఏమని అంటున్నారంటే ఉరిగా ఉన్నది వారి ఇంటి వారికి, గిద్యోనుకును ఆయన ఇంటి వారికి ఉరిగా నుండెను. ఉరిగా నుండెను. ఉరి అనంటే శాపముగా ఈరోజు చాలామంది ఆలోచిస్తున్నారు. శాపముగా దీన్ని చాలామంది ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఏఫోదును చేయించి ఇజ్రాయేలీలను దారి మళ్లించాడు అంటే తన ప్రతిమకు ఏఫోదును చేయించుకున్నాడా, లేకపోతే దాని మీద దేవతా విగ్రహాలను చూపించాడా ఏఫోదులో? ఆ రకముగా ఇజ్రాయేలీలను డైవర్ట్ చేశాడు గిద్యోను అన్న విషయాన్ని ఆలోచించగలిగితే అది ఎవరి ఇంటి వారికి ఉరిగా ఉంది? ఇజ్రాయేలు గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరిగా నుండెను. ఉరిగా అన్నది శాపముగా మనం తీసుకోగలిగితే ఆ శాపం ఎందుకు వచ్చిందంటే ఇజ్రాయేలును దారి మళ్లించినందుకైతే గనక ఒకటి వారి జీవితాల్లో ఉండకూడదు. అది ఇజ్రాయేల్ జీవితంలో కానీ గిద్యోను గారి జీవితంలో కానీ అది ఉండకూడదు ప్రియమైన వల్ల. ఇది నెమ్మది అనేది. ఇప్పటివరకు ఇజ్రాయేల్ ప్రాబ్లమ్స్లో పడుతున్నది దేనిని బట్టి అన్న విషయాన్ని చూడగలిగితే బయలును కానీ వేరే విగ్రహాలను కానీ వారు ఆరాధించడాన్ని బట్టి, కొలవడాన్ని బట్టి, వాటికి భయపడడాన్ని బట్టి ఇజ్రాయేలీలు ఇబ్బంది పాలవుతున్నారు, నెమ్మది లేకుండా ఉన్నారు అన్న విషయాన్ని మనం ఇంతకుముందు ఆలోచించాం చాలా సందర్భాల్లో. అయితే ఇక్కడ కూడా గిద్యోను గారు ఇజ్రాయేల్ను దారి మళ్లించారు. అలా దారి మళ్లించడం వారి ఇంటి వారికి ఆయనకును ఉరిగా ఉన్నది, శాపముగా ఉన్నది, పరిణమించింది అన్న విషయాన్ని మనం ఆలోచించగలిగితే మరల ఏముండకూడదు? నెమ్మది అనేది ఇజ్రాయిల్లో ఉండకూడదు. నెమ్మది అనేది ఇజ్రాయిల్లో ఉండకూడదు. ఎందుకంటే యెహోవాను విడిచి ఇజ్రాయేలీలు కానీ గిద్యోను కానీ ఆయన ఇంటి వారు కానీ ఎటుపక్కకు వెళ్ళి మళ్ళేరు? అన్య దేవతల వైపుకు లేకపోతే విగ్రహారాధన వైపుకు మళ్ళేరు అన్న విషయాన్ని మనం గనక ఆలోచించగలిగితే, దాని మీద నించోగలిగితే ఇజ్రాయిల్లో ఏముండకూడదు? నెమ్మది అనేది ఉండకూడదు. కానీ ఆ వచనం తర్వాత మీరు చదవండి. ఆ వచనం తర్వాత 27 తర్వాత మీరు చదవగలిగితే అది గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరిగా నుండెను. మిద్యానీయులు ఇజ్రాయేల్ ఎదుట అనపబడి అటు తర్వాత తమ తలలు ఎత్తుకొనలేకపోయిరి. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా ఉండెను. ఏమంటున్నాడండి ఇక్కడ? గిద్యోను దినములలో ఇజ్రాయెల్ దేశము ఎన్ని సంవత్సరాలు నిమ్మళముగా ఉంది? 40 సంవత్సరాలు నిమ్మళముగా ఉంది. నెమ్మది లేని పరిస్థితి ఎప్పుడుంది ఆలోచించండి. నెమ్మది లేని పరిస్థితి ఎప్పుడుంది? బయలు దేవతలను కానీ, అష్టారోత్ దేవతలు కానీ, ఇంకా మిగిలిన దేశాలకు చెందిన వారి ఏ దేవతలను అయితే పూజిస్తున్నారో ఆ దేవతలను వీరు అనుసరించడాన్ని బట్టి వారి జీవితాలలో, వారి దేశంలో కానీ నెమ్మది లేదు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. అటువంటి నెమ్మదిని ఇవ్వడానికి ఎవరిని పంపించాడు? న్యాయాధిపతులను పంపించాడు. మరి నెమ్మది లేకపోవడానికి ఇతర దేవతలను అనుసరించడమే కారణమైందన్నప్పుడు ఇప్పుడు కూడా గిద్యోను గారు ఇతర దేవతలను కానీ లేకపోతే తన్ను అనుసరించే వారినిగా ఇజ్రాయిల్ను నడిపించిస్తే గనక ఏముండకూడదు? దేశంలో నెమ్మది అనేది ఉండకూడదు. కానీ గిద్యోను న్యాయాధిపతిగా వ్యవహరించిన ఈ 40 సంవత్సరాలు ఎలా ఉందని చెప్తున్నాడు దేవుడు? నెమ్మదిగా ఉన్నది అని చెప్తున్నాడు. నిమ్మళముగా ఉంది దేశం. మరి నిమ్మళముగా ఉండడానికి కారణం ఏంటంటారు?
అంటే ఇక్కడ జరిగింది ఏంటి అన్న సందర్భాన్ని ఆలోచించగలిగితే గిద్యోను ఇజ్రాయేలీలను యెహోవా పక్కకు మళ్లించడానికి ప్రయత్నించాడు తప్పితే తన పక్కకు కానీ అన్య దేవతల పక్కకు కానీ మళ్లించడానికి గిద్యోను ప్రయత్నించలేదు అన్న విషయము క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే 40 సంవత్సరాలు నెమ్మది కలిగి ఉండడం అంటే అది సామాన్యమైన విషయం కాదు ప్రేమ వాళ్ళ. అది అన్ని దేవతల పక్కకు అది మళ్ళిస్తే గనక ఇజ్రాయెల్ దృష్టిని కానీ గిద్యోను తన కుటుంబాన్ని కానీ అన్ని దేవతల పక్కకు మళ్ళిస్తే గనక ఇది సాధ్యము కానే కాదు. గనక ఇజ్రాయిలందరినీ ఇటుపక్కకు నడిపించడానికి ఎవరితో కనెక్ట్ చేయడానికి గిద్యోను ప్రయత్నం చేస్తున్నాడు అనే విషయం చూడగలిగితే యెహోవా దేవునితోనే. ఈ మాటను బట్టైనా అర్థం చేసుకోవాలి. పోనీ గిద్యోను దారి మళ్లించిన వాడైతే గనక శాపగ్రస్తుడు అయితే గనక ఆయన ఇంటి మీదకి ఇది ఉరిగా ఉంది, శాపంగా ఉన్నది అన్న ఆలోచనను మనం ఆలోచిస్తే గనక ఆయన ఎంత వయసులో చనిపోయాడు అన్న విషయాన్ని చూడగలిగితే 32వ వచనం, యోవాషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై అంటే దీర్ఘాయువు అనేది దేవుని చేతిలో ఉన్నది అన్నప్పుడు ఆ దీర్ఘాయువును కలిగిన వాడుగా యెరుబ్బయలు చనిపోయాడు అన్న విషయాన్ని మనం చూడగలిగితే ఆ దీర్ఘాయువును బట్టి మనకేమర్థం అవుతుందంటే దేవుడు పూర్ణ ఆయుష్ను ఆయనకి ఇచ్చాడు. ఎందుకు బట్టి ఇచ్చాడు పూర్ణ ఆయుష్ను అంటే తనకు విధేయుడిగా ఉండడాన్ని బట్టి దేవుడు పూర్ణ ఆయుష్ను తనకు ఇచ్చాడు అన్న విషయాన్ని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇది దావీదు గారికి ఇచ్చిన వాగ్దానాల్లో మనకు కనబడుతుంది. దావీదు గారికి దేవుడు ఇచ్చిన వాగ్దానాల్లో కనబడుతుంది, నువ్వు పూర్ణ ఆయుష్యుడివై నువ్వు మరణమవుతావు అన్న విషయాన్ని దావీదు గారికి దేవుడు ఏ రకంగా అయితే చెప్పాడు, ఇక్కడ కూడా ఎలా చెప్పాడు, ఎలాగున్నాడు, గిద్యోను మహావృద్ధుడై చనిపోయి దీర్ఘాయువును కలిగి ఉన్నాడు. ప్రేమ వాళ్ళారా, దీర్ఘాయువుకి కారణం ఎవరు? యెహోవా దేవుడు. కనుక అన్ని మాటలను గనక మనం క్లబ్ చేసి చూడగలిగితే గిద్యోను తనను ఆరాధించేటట్టుగా ఇజ్రాయెల్ని చేయలేదు, అలాగే ఇతర దేవతలను ఆరాధించేటట్టుగా గిద్యోను ఇజ్రాయెల్ని మళ్ళించను లేదు. ఓకేనా? ఇంకా మనం ఇదే ఊరిగా ఉన్నది అనే విషయాన్ని మనం ఆలోచించి ముందుకు వెళ్ళగలిగితే 27వ వచనం, కావున ఇజ్రాయేల్ అందరూ అక్కడికి పోయి దాన్ని అనుసరించి వ్యభిచారులైరి, అది గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరిగా నుండెను అన్నది శాపంగా మనం తీసుకోగలిగితే అది గిద్యోనుకును అతని ఇంటి వారికి శాపంగా పరిణమిల్లింది అన్న విషయాన్ని కనుక మనం ఆలోచించగలిగితే, ఒకసారి శాపగ్రస్తమైన కుటుంబము అని ఒకసారి మనం డిక్లేర్ చేసేస్తే గనక మరలా దానికి వ్యతిరేకించే మరొక పదజాలం అనేది వాడడం అనేది జరగకూడదు. ఏంటి వాడబడింది అన్న విషయం చూడగలిగితే 35వ వచనం చూడండి, ఒకవేళ వాళ్ళు శపితులైతే వారి కుటుంబం గిద్యోను కానీ వారి కుటుంబం కానీ శపితులైతే గనక ఈ మాట మరలా దేవుడు పలికించకూడదు. ఏ మాట? 35 చూడండి, మరియు వారు గిద్యోనును యెరుబ్బయలు ఇజ్రాయేలుకు చేసిన ఉపకారం అంతయు మరచి అతని ఇంటి వారికి ఉపకారము చేయక పోయిరి. మరలా ఉపకారం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? గిద్యోను ఇజ్రాయేల్ని దారి మళ్లించిన వాడైతే తన ప్రతిమను కొలిచేటట్టుగా ఇజ్రాయెల్ను నిలిపాడు, లేకపోతే ఇతర దేవతలను కొలిచేటట్టుగా ఇజ్రాయెల్ నిలిపిన వాడైతే కనుక అందుని బట్టి గిద్యోను కానీ అతని కుటుంబం కానీ శపితమైంది అయితే గనక ఒకసారి శపింపబడిన దాని విషయంలో మళ్ళీ మేలును గురించిన మాట రాకూడదు. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? 35వ వచనం, వారు గిద్యోనును యెరుబ్బయలు ఇజ్రాయేలుకు చేసిన ఉపకారం అంతయు మరిచి అతని ఇంటి వారికి ఉపకారము చేయక పోయిరి. మరల దేవుడే ఉపకారమును గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? శపితులైన వారి ఇంటి గురించి అసలు ఆలోచించకూడదు కదా. మరి అలాంటిది ఉపకారమును గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. ఓకే, తన ప్రతిమను చేయించుకొని ఇజ్రాయేలును తన పక్కకు మళ్లించుకున్నాడు అన్నప్పుడు తననే కదా ఆరాధించేవారుగా ఉన్నారు, గిద్యోనునే కదా ఆరాధించేవారుగా ఉన్నారు. లేకపోతే ఇతర దేవతా ప్రతిమలను చేయించాడు గిద్యోను, దానిని కొలిసేటట్టుగా ఇజ్రాయేల్ ఉన్నారు, గిద్యోను కూడా ఉన్నాడు అన్నప్పుడు ఒకే దేవతను ఆరాధించేవారుగా అందరూ ఉన్నారన్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేయాలి? గిద్యోనుకు ఏం చేయాలి? ఉపకారము చేసేవారుగా ఉండాలి కదా. తనను ఆరాధించేవారు కానీ తాను నిలబెట్టిన దేవతలను ఆరాధించేవారు కానీ ఇజ్రాయేల్ ఉంటే కనుక గిద్యోను పట్ల ఎలా ప్రవర్తించాలి? ఇజ్రాయేల్ ఉపకార దృష్టితో ప్రవర్తించాలి. రెండు సందర్భాలను చూడగలిగితే ఎక్కడ పొంతన అనేది కుదరట్లేదు ప్రేమ వల్ల. పొంతన అనేది కుదరట్లేదు.
ఏంటంటే శపితులైన వారి కుటుంబం అని చెప్పిన తర్వాత ఉపకారమును గురించి మాట్లాడకూడదు. లేదు, ఇజ్రాయేలులు తన్ను అనుసరించేవారుగా ఈ గిద్యోను మలుచుకున్నాడంటే ఇజ్రాయేల్ ఖచ్చితంగా ఉపకారం చేసి తీరాలి. ఈ రెండు జరగట్లేదు, ఈ రెండు పొంతన కుదరట్లేదు, ఈ రెండు మాటలకు పొంతన కుదరట్లేదు. అంటే దాని అర్థం ఏంటి అన్న విషయం చూడగలిగితే ఈ ఊరు అన్నది శాపముగా మనము తీసుకోవడానికి లేదు, శాపముగా తీసుకోవడానికి లేదు. ఓకే, మరలా అదే వచనానికి వచ్చి ఇది వారి గిద్యోనుకును ఆయన ఇంటి వారికి ఉరిగా నుండెను అన్న మాట శాపమును గూర్చినదైతే గనక ఆ శాపము తన కుటుంబ సభ్యులందరికీ వర్తిస్తుంది అన్నప్పుడు ఇక్కడ యోతాము ఎవరండి? చిన్న కుమారుడు, గిద్యోను చిన్న కుమారుడు యోతాము. ఆ యోతాము మనవిని దేవుడు ఎందుకు ఆలకించాడు? పాపుల మనవి దేవుడు ఆలకిస్తాడా? పాపుల మనవి దేవుడు ఆలకించుడు అన్న మాట మనం తెలుసుకున్నాం వాక్యములు. మరి తెలుసుకున్నప్పుడు పాపుల మనవి దేవుడు ఆలకించుడు అన్నప్పుడు యోతాము మనవిని కూడా దేవుడు ఆలకించకూడదు. యోతాము పాపి గనుక పాపి మనవి దేవుడు ఆలకించకూడదు, ఆ ప్రకారమైన చర్య దేవుడు తీసుకోకూడదు. కానీ ఇక్కడ యోతాము మనవిని దేవుడు ఆలకించాడు. ఆలకించడమే కాదు, ఆలకించిన ప్రకారము వారి పట్ల దానిని జరిగించాడు. ఎవరి పట్ల? ఇజ్రాయేలీల పట్ల యోతాము శాపము నెరవేరేటట్లుగా దేవుడు చేశాడు. అంటే ఒకవేళ పాపి అనుకుంటే పాపి మనవి ఆలకించడు, పాపి మనవి వినడు అసలు ఆ ప్రకారము చేయడు దేవుడు. కానీ యోతాము మనవి విన్నాడు, మనవి చేసిన ప్రకారం, మనవి విన్న ప్రకారము అది ఇజ్రాయేల్ పట్ల దేవుడు నెరవేర్చాడు కూడా. కనుక ఎక్కడ కూర్చోట్లేదు ప్రియమైన వాళ్ళరా. ఏదైతే మనము మాట్లాడుతున్నామో, గిద్యోనుకు విరుద్ధంగా ఏ మాటలైతే మాట్లాడుతున్నామో ఆ మాటలు ఇక్కడ కూర్చోట్లేదు, సెట్ అవ్వట్లేదు. కనుక ఉరి అన్న దగ్గర మనము శాపము అన్నది తీసుకోవడానికి వీలు లేదు, శాపము అన్నదానికి తీసుకున్న వీలు లేదు. ఎందుకంటే శాపంగా తీసుకుంటే ఉపకారం గురించి దేవుడు మాట్లాడకూడదు, శాపంగా తీసుకుంటే యోతాము మనవిని దేవుడు ఆలకించకూడదు, శాపంగా తీసుకుంటే గనక యోతాము మనవి చేసినట్టుగా దేవుడు చర్యను చేపట్టకూడదు. ఇవేవి జరగకూడదు. కానీ ఇవన్నీ దేవుడు జరిగించాడు, మాట్లాడాడు. ఉపకారమును గురించి మాట్లాడాడు, యోతాము మనవి విన్నాడు, మనవిని వినిన దేవుడు మనవి ప్రకారము నెరవేర్చాడు కూడా. మరి ఇవన్నీ నెరవేర్పును బట్టి గిద్యోను తన ప్రతిమను పూజించేటట్లుగా ఇజ్రాయేల్ను మళ్లించలేదు. తాను ఏ దేవతా విగ్రహాలను ఏఫోదులో చొప్పించి ఇజ్రాయేళ్లను అన్ని దేవతల వైపుకు దారి మళ్లించను లేదు అన్న విషయము ఖచ్చితంగా తేలిపోతుంది ప్రియమైన వాళ్ళారా, ఖచ్చితంగా తేలిపోతుంది. మరి ఉరిగా ఉన్నది అన్న మాటని ఎలా అర్థం చేసుకోవాలి? ఉరిగా ఉన్నది అన్న మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలి? శాపముగా అర్థం చేసుకోవాలా, లేకపోతే వారి ఇంటి వారికి అది బాధగా పరిణమించింది అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలా? ఏది అర్థం చేసుకోవాలి? ఉరి అన్న మాట అయితే అక్కడ కూర్చోట్లేదు ప్రియమైన వాళ్ళారా. బాధకరముగా పరిణమించింది అన్న మాటని మనం పెట్టి మనం దానిని ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. బాధ అన్న మాటను పెట్టి మనం ఆలోచించగలిగితే, బాధ అన్న మాటను పెట్టి మనం ఆలోచించగలిగితే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఓ సందర్భంలోనికి వెళ్తాను. ఏంటంటే నేషనల్ క్యాపిటల్ అయిన మన దేశ రాజధాని అయిన ఢిల్లీ నగరంలో ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లును గురించిన ప్రచారం అనేది ఈరోజు మనం సెర్చ్ చేయగలిగితే, సోషల్ మీడియాలో సెర్చ్ చేయగలిగితే మనకి ఆ ఇల్లును గురించిన విషయాలన్నీ తెలుస్తాయి. ఆ ఇంటిని గురించి అంతగా సోషల్ మీడియాలో పబ్లిసిటీ అవ్వడానికి కానీ, అలా పబ్లిసిటీ అయిన ఇంటిని అనేకులు వెళ్ళి చూడడానికి కానీ కారణం ఏంటి అని చూడగలిగితే అది ఒక వింతైన ఇల్లుగా అది ఉండడాన్ని బట్టే. ఏంటి వింత దాంట్లో విశేషము అన్న విషయాన్ని చూడగలిగితే, అసలు ఢిల్లీ మహానగరంలో మనుషులు ఉండడమే చాలా, ఒక స్థలము దొరకడం అనేది చాలా కష్టం. అంత పాపులేషన్ అనేది ఆ క్యాపిటల్లో ఉండడం అనేది మనం చూడగలుగుతాం. అలాంటిది అక్కడ ఒక వ్యక్తి తనకు దొరికిన స్థలంలో తాను నివాసం ఉండడానికి, తన కుటుంబ సభ్యుల నివాసం ఉండడానికి ఒక ఇల్లు కట్టుకున్నాడు.
ఆ ఇంట్లో మనలాగే మనం ఉంటున్న ఇళ్ళలాగే బెడ్రూమ్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, హాల్ ఉంటుంది, బాత్రూమ్ ఉంటుంది, డాబా ఉంటుంది, అన్నీ ఉంటాయి, మెట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయితే ఇవన్నింటినీ ఆయన ఎన్ని గజాల స్థలములో సమకూర్చుకున్నాడన్న విషయాన్ని చూడగలిగితే కేవలం 6 గజాల స్థలములో వాటన్నింటినీ సమకూర్చుకున్నాడు. ఈరోజు అది దానికి ఉన్న విశేషం ఏంటి, అది ఎందుకు అంత పాపులారిటీ చెందిందన్న విషయాన్ని చూడగలిగితే అసలు 6 గజాల స్థలములో బెడ్రూమ్ రావడం ఏంటి, కిచెన్ రావడం ఏంటి, మెట్లు రావడం ఏంటి, బాత్రూమ్స్ రావడం ఏంటి, ఆలోచించండి. ఇవన్నీ ఉన్నాయి. ఏదైతే ఒక మనిషికి సహజంగా అవసరమో అవన్నీ ఆ ఇంట్లో ఉన్నట్టుగా 6 గజాల స్థలంలోనే నిర్మించుకున్నట్టుగా మనం చూడగలుగుతాం. ఇది దానికి ఉన్న విశేషం. అందుకే ఇది పాపులారిటీని పొందింది. ఈ విషయం అనేది సర్క్యులేట్ అవుతుంది. కనుక ఇప్పుడు ఆ విషయాన్ని తెలుసుకున్న చాలామంది ఢిల్లీ వెళ్ళిన తర్వాత అసలు 6 గజాల్లో ఇల్లు ఎలా కట్టాడు అన్నది చూడడానికని ఇది ఒక వింతగా భావించి ప్రతి ఒక్కరూ వెళ్ళి వాళ్ళ గుమ్మాన్ని తడుతున్నారు. ప్రియమైన వాళ్ళారా, టూరిస్ట్గా మనం ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా మనం కూడా ఒకవేళ ఇది ఎలా కట్టాడు అన్నది చూడడానికి అని మనం కూడా వెళ్ళి ఆయన గుమ్మాన్ని తట్టే పరిస్థితి ఉంటుంది. కనుక అలాగా అది వింతగా భావించి విశేషముగా భావించి జనాలు ఏం చేస్తున్నారంటే ప్రతిసారి వెళ్ళి వాళ్ళ ఇంటి గుమ్మాన్ని తడుతున్నారు. సమయం అనక అసమయం అనక వారి ఇంటి గుమ్మాన్ని తడుతున్నప్పుడు అది వారికి ఎలా పరిణమిస్తుంది ఆలోచించండి. అరే, నేను కట్టుకోవడం నేరం అయిపోయిందా, నేను కట్టుకోవడం తప్పైపోయిందా అన్నట్టుగా మాటి మాటికి వారి ఇంటి గుమ్మాన్ని తట్టడం ద్వారా, బయట వాళ్ళు తట్టడం ద్వారా అది ఎలాగుంటుందండి? మాటి మాటికి వచ్చిన వాళ్ళకి ఇల్లు చూపట్టడం అంటే అది బాధాకరమైన విషయం కాదా? కనుక అది కట్టుకోవడం నేరం అయిపోయింది అన్నట్టుగా వాడు భావించే పరిస్థితులు రావంటారా? ఖచ్చితంగా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు ఎవరిని నిందించాలి? అక్కడ ఎవరిని నిందించాలి? కట్టుకున్నందుకు వాణ్ణి నిందించాలా, లేకపోతే వెళ్తున్నందుకు వీళ్ళని మాట అనాలా? ఏదో స్థలం దొరికింది, స్థలం దొరకడమే గొప్ప విషయం అనుకున్నప్పుడు ఆ స్థలంలోనే ఏదో తనకు తోచినట్లుగా అన్ని అవసర సదుపాయాలు ఉండేటట్లుగా ఒక ఇల్లును కట్టుకోవడం తను చేసిన తప్ప? ఆలోచించండి. 6 గజాల స్థలము దొరకడమే గొప్ప విషయం అన్నప్పుడు ఆ స్థలములో తనకు అనుకూలమైనట్టుగా తాను కట్టుకున్నాడు. కానీ ప్రజలు దాన్ని ఎలా చూస్తున్నారంటే వింతగా చూస్తున్నారు. వింతగా చూసి దాన్ని ఖచ్చితంగా చూసి తీరాలన్నట్టుగా ఆయన ఇంటికి వెళ్ళి గుమ్మాన్ని తడుతున్నారు. అలా మాటి మాటికి ఆయన గుమ్మాన్ని తట్టడం బట్టి ఏం అర్థం అవుతుందంటే ఆయన మాటి మాటికి వచ్చిన వాళ్ళందరికీ ఇల్లు చూపడడం అనేది వాళ్ళకి ఎలా ఉంటుంది? ఉరిగా ఉంటుంది, వాళ్ళని బాధపరిచేదిగా ఉంటుంది. ఎందుకంటే సుఖముగా నివసించడానికంటూ ఆయన ఇల్లు కట్టుకున్నాడు. కానీ ఇప్పుడు వీరందరూ వెళ్తూ ఏం పాడు చేస్తున్నారు? ఆ సుఖాన్నే పాడు చేస్తున్నారు, నెమ్మది లేకుండా చేస్తున్నారు. ఈ విషయం మీకు బాగా అర్థమైతే గనక ఇక్కడ గిద్యోను చేయించడంలో తప్పేం లేదు ప్రియమైన వల్ల. ఒకటి, దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడన్నందుకు సూచనగా దానిని చేయించాడు. రెండోది, ఆ ఏఫోదు ఎవరితో సమాజాన్ని కానీ లేకపోతే తన్ను కానీ కనెక్ట్ చేసేదిగా ఉందంటే యెహోవా దేవుణ్ణి మాత్రమే కనెక్ట్ చేసేదిగా ఉంది. మీరు అన్ని సందర్భాలు మీరు చూడగలిగితే ఏఫోదు ఎవరితో కనెక్ట్ అయ్యేదిగా మనకు కనబడుతుందంటే ఒక సాధనంగా కనబడుతుందంటే యెహోవా దేవునితో కనెక్ట్ అయ్యే ఒక సాధనంగానే కనబడుతుంది. కనుక ఏఫోదును గిద్యోను చేయించడాన్ని బట్టి వెనక ఉద్దేశం ఏంటంటే మొదట మిద్యానీయుల మీద గొప్ప విజయాన్ని దేవుడిచ్చాడన్న సూచనగా ఇజ్రాయెల్ సమాజంలోనూ అలాగే తనకు గుర్తు చేసేదిగా ఉండాలన్నట్టుగా అది పెట్టుకున్నాడు. రెండోది, యెహోవా దేవునితో కనెక్ట్ అయ్యేటట్లుగా ఇజ్రాయేలీలు ఉండాలని ఏఫోదును చేయించాడు. కానీ అది బంగారంతో నేయబడినది కనుక, అది విచిత్రముగా చేయబడి ఆ పట్టణంలో ఉంచబడింది కనుక సమాజం ఆ వింతను చూడడానికి మాటి మాటికి ఎవరి గుమ్మాన్ని తడుతున్నట్టుగా మనకు కనబడుతుంది? గిద్యోను గారి గుమ్మాన్ని తడుతున్నట్టుగా కనబడుతుంది. మాటి మాటికి వెళ్తున్నారంటే దాని అర్థం ఏంటి? మాటి మాటికి వెళ్తున్నారంటే దాని అర్థం ఏంటి? దాన్ని చూడాలి, అది ఒక వింతగా భావిస్తున్నారు. అదే కదా ఇక్కడ 27 వచనం, కావున ఇశ్రాయేలు అందరూ అక్కడికి పోయి దాన్ని అనుసరించి వ్యభిచారులైరి. ఆలోచించండి. అది ఏమైంది? అది గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరిగా నుండెను. ఉరిగా అంటే శాపముగా ఉన్నదన్నది తీసుకోవడానికి లేదు ప్రియమైన వాళ్ళరా. అది వారి ఇంటి వారికి బాధ కలిగించేదిగా ఉంది. ఎందుకంటే మాటి మాటికి దాన్ని చూడడానికి ఎవరింటికి వెళ్తున్నారు? గిద్యోను గారి ఇంటికి వెళ్తున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది.
ఇది బాధ కలిగించేదిగా ఉంది వారి కుటుంబానికి. మాటికి ఇజ్రాయెల్ ప్రజలు అక్కడికి వెళ్ళడాన్ని బట్టి కనుక ఎందుకు చేయించాడో అది వదిలిపెట్టేశారు. ఎందుకు చేయించాడు దాన్ని అన్నది వదిలిపెట్టేశారు. ఇదిగో చేయించాడు ఒక గొప్ప వింత అన్నట్లుగా దాన్ని అనుసరించి వ్యభిచారులు అయిపోయేటట్టుగా, అంటే కేవలం దాన్నే దృష్టిలో పెట్టుకొని వాళ్ళు బ్రతుకుతున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. కానీ అది ఎందుకు చేయించాడు? ఎవరితో కనెక్ట్ చేయించడానికి? యెహోవా దేవునితో కనెక్షన్ చేయించడానికి ఏఫోదుని చేయించాడు. అలాగే వారు ఈ గొప్ప విజయాన్ని సాధించడానికి ముందు అసలు ఆ మిద్యానీయులు వారి మీదకి ఎందుకు అటాక్ వచ్చారన్నది కూడా వారికి ఆలోచన కలగాలి. ఇదిగో మా ప్రవర్తనను బట్టే మేము మిద్యానీయుల చేతికి అప్పగింపబడ్డాము, యెహోవా దేవుడే మిద్యానీయుల మీద విజయాన్ని చేకూర్చాడన్న ఆలోచన కూడా వారికి కలగాలి. అది కలగకపోగా ఏఫోదును ఒక వింత దానిగా చూసి దాన్ని అనుసరించేవారుగా ఇజ్రాయెల్ మారిపోయారు. అయితే ఇజ్రాయెల్ అనుసరిస్తున్నప్పుడు ఇది వారి కుటుంబానికి ఉరిగా ఉన్నది గనుక దానిని తీసేయచ్చు కదా. గిద్యోను దానిని తీసేయచ్చు కదా, దాన్ని ఉంచకుండా నాశనం చేయొచ్చు కదా. ఒకనాడు హిజ్కియా చేసినట్టుగా నెహుష్టాన్ అన్న దాన్ని నాశనం చేసినట్లుగా ఈయన నాశనం చేసేవచ్చు కదా. అనంటే ఎప్పటికీ మనకున్న జ్ఞానాన్ని బట్టి మనం చూడగలిగితే మనమే అనేకమైన విషయాలలో ఇతరులకు అభ్యంతర కారణంగా నడుచుకుంటున్నాం. అది మన మట్టుకు అది తప్పుగా అనిపించదు, కానీ అది ఇతరులకు అభ్యంతర కారణం కలిగించేదిగా ఉంటుంది అన్నప్పుడు, అది మనకి కూడా తెలుసు అన్నప్పుడు వాటి విషయంలో మనం మానుకుంటున్నామో ఒకసారి ఆలోచించండి. ఏంటా జ్ఞానము అన్న విషయాన్ని మనం చూడగలిగితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 8వ అధ్యాయం కానీ, మొదటి పత్రిక 8వ అధ్యాయం కానీ 10వ అధ్యాయంలో కానీ స్వాతంత్రమును గురించి మాట్లాడతాడు. 8వ అధ్యాయము 9వ వచనం నుండి మీరు చూడగలిగితే ఆయనను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రం వలన బలహీనులకు అభ్యంతరము కలుగకుండా చూచుకొనుడి. మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రం వలన బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూచుకొనుడి. ఈరోజు ఎంతమంది మన స్వాతంత్రాన్ని చెక్ చేసుకుంటానో ఒకసారి ఆలోచించండి. ఎంతమందికి ఇది అభ్యంతర కారణంగా ఉంది? మనం చేస్తున్న ఈ పని ఎంతమందికి అభ్యంతర కారణంగా ఉన్నది ఆలోచించి మనం ముందుకు వెళ్తున్నాం. మన వరకు అనుకుంటాం, ఇది నా స్వాతంత్రము, నేను చేయొచ్చు, నేను చేస్తున్నది తప్పు కాదు అన్న ఆలోచన మన మట్టుకు మన మనస్సాక్షిని బట్టి మనం ఆలోచించే వరంగా ఉన్నామే. కానీ ఇతరుల మనస్సాక్షిని బట్టి ఇదిగో నా స్వాతంత్రం ఎదుటివారికి ఇబ్బంది కలుగు చేసేదిగా ఉందా అని ఎవరైనా ఆలోచిస్తున్నావా? ఇది ఇన్ని మాటలు పౌలు గారి ద్వారా మనం వింటున్నప్పటికీ మన స్వాతంత్ర విషయంలో ఎలాగున్నామంటే ఇది నా వరకు రైట్, నేనేం తప్పు చేయట్లేదు అని మన వరకు మనం అనుకొని ఎదుటివారు దీనివల్ల అభ్యంతర పడకపోయినా నాకు సంబంధం లేదు అని ఈరోజు మనం ఎంతగా మనం చేస్తున్న పనుల మీద నించుండిపోతున్నాం ఆలోచించండి. మానుకుంటున్నావా? మనం చేస్తున్న పనులు ఏమైనా మానుకుంటున్నావా? కానీ ఇక్కడ అన్నమాట ప్రకారం పౌలు గారు దేనిని మానుకున్నారన్న విషయం చూడగలిగితే ఇదిగో నేను మాంసం తినడం అనేది అది నా స్వాతంత్రం, నాకు తప్పు అనిపించట్లేదు. కానీ నేను మాంసం తింటున్నప్పుడు ఎదుటివాడు నన్ను చూస్తున్నప్పుడు వాడు నా స్వాతంత్రం విషయంలో అభ్యంతర పడుతున్నాడు. అలా ఎదుటివాడు అభ్యంతర పడుతున్నప్పుడు అది తప్పు కాదు, నేను చేస్తున్నది తప్పు కాదు, నాకు రైట్ ఉంది, నేను తినడానికి నాకు రైట్ ఉంది. అది నా స్వాతంత్రాన్ని బట్టి నా మనస్సాక్షిని బట్టి నాకేమనిపిస్తుంది అంటే అదేం తప్పు కాదు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. కానీ ఎదుటివాడు అదే చర్యను మనం చేస్తున్న చర్యను వాడు చూస్తున్నప్పుడు వాడు అభ్యంతర పడేవాడుగా ఉన్నాడు అన్నప్పుడు పౌలు గారు ఏమన్నారంటే ఎదుటివాడు మీ చేష్టలను బట్టి అభ్యంతర పడుతున్నాడా? మీ క్రియలను బట్టి అభ్యంతర పడుతున్నాడా? అయితే మీరు ఏ క్రియనైతే చేస్తున్నారో అందులో నాకు స్వాతంత్రం ఉంది, నేను చేయొచ్చు, అందులో తప్పు ఏమీ లేదని మీకు అనిపించినప్పటికీ కూడా ఎదుటివాడు అభ్యంతర పడుతున్నాడు అన్నప్పుడు ఆ క్రియను మానుకోండి అన్న విషయాన్ని చెబుతున్నాడు. అలాగే మాంసం విషయంలో పౌలు గారికి స్వాతంత్రం ఉన్నా తినడానికి అది తప్పు కాదని ఆయనకు తెలిసిన ఆయన ఏం చేశాడంటే ఎదుటివారి రక్షణ కొరకు ఆ మాంసమును నేను తినను అని పౌలు గారు తీర్మానించుకున్నారు. మనవలారా, రైట్ ఉన్నది, తినడం తనకు తప్పు కాదనిపిస్తుంది, కానీ ఎదుటివాడు దానివల్ల ఇబ్బంది పడుతున్నాడు అన్నప్పుడు నీకు స్వాతంత్రం ఉన్నా ఆ స్వాతంత్రం ఉన్న విషయంలో నువ్వేం చేయాలి? స్వాతంత్రం లేనట్టుగా ప్రవర్తించాలి. తినను అన్నాడు. చూడండి,
9వ ఆయనను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రం వలన బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూచుకునడి. ఎలనగా జ్ఞానము గల నీవు విగ్రహముల యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచినడలా బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇవ్వబడిన పదార్థములను తినుటకు ధైర్యం తెచ్చుకున్నాను కదా. అందువలన ఎవరి కొరకు క్రీస్తు చనిపోయిన ఆ బలహీనుడైన ఆ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును, నీ జ్ఞానమును బట్టి నశించును. క్రీస్తు చనిపోయింది ఎందుకు? బలహీనులను కూడా బలపరిచి రక్షణలోనికి రప్పించడానికి. కానీ మన జ్ఞానం ఉన్నది, మనకు స్వాతంత్రం ఉన్నది, నేను చేస్తున్నది తప్పు కాదు, మన మనస్సాక్షిని బట్టి మనం ఆలోచిస్తూ మనం చేపడుతున్న చర్యలు ఎదుటివాడు బలహీనుడైనప్పుడు వాడికి అది అభ్యంతర కారణంగా ఉంటుందన్నప్పుడు నువ్వేం చేయాలి? నీ స్వాతంత్ర విషయంలో విమర్శింపబడకుండానట్లు దానిని మానుకోవాలని చెబుతున్నది వాక్యం. ఎవరి మనస్సాక్షిని బట్టి తీసుకోమన్నది నిర్ణయం? ఎవరి మనస్సాక్షిని బట్టి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 29వ మీరు చూడగలిగితే, మనస్సాక్షి నిమిత్తం అనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు, ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగూ చెప్పుచున్నాను. ఎవరి మనస్సాక్షిని బట్టి మనం ఆలోచించే వరకు ఉండాలి? మన మనస్సాక్షి, మన స్వాతంత్రం విషయంలో కూడా మన మనస్సాక్షి కాదు, ఎవరి మనస్సాక్షి? ఎదుటివాడి మనస్సాక్షిని బట్టి మనం నిర్ణయం తీసుకోవాలి. కనుక ఇలాంటి విషయాలలో మన ఎన్నింటిలో మన స్వాతంత్రాన్ని మనం చంపుకుని ఆలోచించండి. మన విషయంలోనే, మన స్వాతంత్రాల విషయంలోనే ఎదుటివారి అభ్యంతరం కలుగు చేయకుండానట్లు ఎన్నింటిలో మనం మానుకున్నాం? ఎన్నింటిని మనం మానుకున్నాం? మనమే మానుకోలేనిది గిద్యోను గారిని దాన్ని తీసేవచ్చు కదా అని అనడం ఎంతవరకు రైట్? ఆలోచించండి. అయితే భక్తుడు ఎప్పుడు జ్ఞానంతోనే ఆలోచిస్తాడన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. దైవభక్తుడు ఎప్పుడు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు ఎలా ఆలోచిస్తాడని చూడగలిగితే దేవుని కోణంలోనే ఆలోచిస్తాడు, దేవుని దృష్టి కోణంలోనే ఆలోచిస్తాడు. తన మైండ్లో ఉన్నదాన్ని బట్టి ఆలోచనను ప్రదర్శించడు. కానీ భక్తుడైన వాడు దేవునికి అనుకూలమైన ఆలోచన ఆలోచిస్తాడు అన్న విషయాన్ని మీరు ఇప్పుడు చూడగలిగితే గిద్యోను గారు చేపట్టిన చర్యను కూడా మనం అక్కడ గమనించవచ్చు. ఏంటంటే ఇది ఎలా మారిపోయింది? ఇజ్రాయేల్లో అనుసరించి వ్యభిచారులేరి అది గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరిగా నుండెను అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు. అది గిద్యోను గారికి తెలీదా? ఆయన ఇంటి వారికి తెలీదా? ఖచ్చితంగా వాళ్ళు కూడా గమనిస్తున్నారు. దీన్ని వాళ్ళు కూడా గమనిస్తున్నారు. గమనించిన వాళ్ళు ఎటువంటి చర్యను తీసుకున్నారన్న విషయాన్ని చూడగలిగితే మన వలె నిశ్చేష్టులుగా ఉండిపోలేదు. కానీ గిద్యోను గారికి అర్థమైపోయింది, ఇది నేను ఒక ఉద్దేశంతో చేయించాను, కానీ ఇజ్రాయెల్ వేరే ఉద్దేశంతో దాన్ని భావిస్తున్నారు, ఇది వాళ్ళకి శాపంగా మారకూడదు అని గిద్యోను గారు ఆలోచించిన వారుగా ఏం చేశారని చూడగలిగితే, నిజంగా ఏఫోదును వాళ్ళు అనుసరించి వ్యభిచారులైపోయి దాన్నే ఆరాధకులుగా చేసుకొని ఉంటే గనక వాళ్ళు ఏ పట్టణానికి వెళ్ళాలి? సందర్శనార్థము కానీ వాళ్ళు ఆరాధించినందుకు కానీ ఏ పట్టణానికి వెళ్ళాలి? ఓఫ్రా పట్టణానికి వెళ్ళాలి. ఎందుకంటే ఏఫోదు ఎక్కడ ఉండిపోయింది? ఓఫ్రా పట్టణంలో ఉన్నది. అదే కదా 26లో ఏం కనబడుతుంది? ఓఫ్రా పట్టణంలో ఉన్నది. నిజంగా ఏఫోదును అనుసరించేవారుగా అయితే ఉంటే కనుక ఇజ్రాయేలీలు ఎక్కడికి వెళ్ళాలి? ఓఫ్రా పట్టణానికి వెళ్ళాలి. కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని ఆరాధిస్తున్నారు అన్న విషయాన్ని మనం చూడగలిగితే గిద్యోను చర్యను చేపట్టాడా లేదా అన్నది కూడా మనకు అర్థమవుతుంది. గిద్యోను ఇది అభ్యంతర కారణంగా ఉంది గనక దీన్ని తప్పించాలి, దీని నుండి ఇజ్రాయెల్ని తప్పించాలి అన్న ఆలోచన కలిగిన కూడా ఒక చర్యను చేపట్టాడు. ఇంతకీ జరిగిందా లేదా అన్న విషయాన్ని మనం చూడగలిగితే ఇజ్రాయేలీలు నిజంగా ఏఫోదును ఆశ్రయించేవారుగా ఉంటే కనుక వీళ్ళు ఓఫ్రా పట్టణానికి వెళ్ళాలి. కానీ 9వ అధ్యాయాన్ని మీరు బాగా పరిశీలించగలిగితే వాళ్ళు ఎవరిని ఆరాధకులుగా పెట్టుకున్నారు, ఏ ప్రాంతానికి వారు వెళ్తున్నారు, ఎవరిని ఆరాధిస్తున్నారు అన్న విషయాన్ని మనము చూడగలిగితే వీళ్ళు ఓఫ్రాలో ఏఫోదును ఆరాధించడానికి వెళ్తున్నారా, లేకపోతే వీళ్ళు డైవర్ట్ అయ్యారా అన్నది మనం చూడగలగాలి. 9వ అధ్యాయం 46వ వచనం చూడండి. షెకెము గోపుర యజమానులందరూ ఆ వార్త విని ఎల్ బెరీతు గుడి యొక్క కోటలోనికి చొరబడిరి. ఇదండి షెకెము గోపుర యజమానులందరూ. షెకెము వారు ఆ వార్త విని ఎక్కడికి వెళ్ళిపోయారట? ఎల్ బెరీతు గుడి యొక్క కోటలోనికి చొరబడిరి. ఏంటి ఎల్ బెరీతు అన్నది మీరు అర్థం చేసుకోవాలి.
ఇది హెబ్రీ భాషలో రాయబడింది కనుక దీన్ని అలాగే ఉంచేశారు. అయితే హెబ్రీ భాషలో రాయబడింది అని మనకి అర్థమయ్యేటట్లుగా మన భాషలో దాన్ని ఏమని అంటారు అన్న విషయాన్ని మనం చూడగలిగితే ఆదికాండంలో మీకు ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఆదికాండంలో 35వ అధ్యాయం 7వ వచనం చూడండి. 35వ అధ్యాయం 7వ వచనము, యాకోబు గారు ఎక్కడికి వెళ్తారంటే, అతడు తన సహోదరుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమైన గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఎల్ బెతేలను పేరు పెట్టెను. ఎల్ బెతేలను పేరు పెట్టిరి. యాకోబు ఆ ప్రాంతానికి ఏం పేరు పెట్టాడు? ఎల్ బేతేలు. ఎల్ బేతేలను పేరు పెట్టెను. ఎల్ బేతేలను పేరు పెట్టెను. ఎల్ బేతేలు అన్న దానికి కిందన ఫుట్ నోట్లో చూడండి ఏముందో, బేతేలు దేవుడు. బేతేలు దేవుడు అంటే బేతేలు అనేది ప్రదేశము, బేతేలు అనేది ప్రదేశము, ఆ బేతేలులో కొలువున్న దేవుడు. ఓకేనా? ఎల్ బేతేలు అనగానే బేతేలు దేవుడు. బేతేలు దేవుడు. ఆ దేవుడు ఎవరు? యెహోవా దేవుడు. బేతేలు ప్రాంతంలో యాకోబు గారిని దర్శించిన దేవుడు ఎవరు? యెహోవా దేవుడు. కనుక ఆ ప్రాంతానికి ఏం పేరు పెట్టాడు? ఎల్ బేతేలు. బేతేలు దేవుడు అన్న విషయాన్ని పేరు పెట్టాడు. ఇప్పుడు ఇక్కడ మన సందర్భంలో ఏం కనబడుతుంది? ఎల్ బెరీతు. ఎల్ బెరీతు గుడి యొక్క కోటలోనికి చొరబడిరి. ఎల్ బెరీతు అంటే ఇక్కడ ఏంటి? బెరీతు దేవుడు. బెరీతు దేవుడు గుడి. బెరీతు దేవుడు గుడి. బెరీతు దేవుడు గుడి. ఇంతకీ ఈ బెరీతు అనేది ఎక్కడుంది? షెకెము ప్రాంతంలో ఉంది. బెరీతు అన్నది షెకెము ప్రాంతంలో ఉంది. ఓకేనా? ఆ బెరీతు ప్రాంతంలో ఏముంది? గుడి ఉంది. షెకెము అనేది ఒక పట్టణాన్ని తీసుకుంటే, ఆ పట్టణంలో బెరీతు అనేది ఒక ప్రాంతాన్ని తీసుకుంటే, ఆ ప్రాంతంలో దేవుడు ఉన్నాడు. ఆ ప్రాంత దేవుణ్ణి వీళ్ళు కొలుస్తున్నారు అన్న విషయాన్ని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆ ప్రాంతంలో దేవుని గుడి ఉంది. ఇంతకీ ఎవరి గుడి అది? ఎవరి గుడి అది? ఇక్కడ అబీమెలెకును రాజుగా చేసినప్పుడు వారు కొంత ధనాన్ని తీసుకొని ఇస్తారు కదా. ఆ ధనాన్ని ఏ గుడిలో నుండి తీసుకుని వచ్చారు చూడగలిగితే 9వ అధ్యాయం 4వ వచనం, అప్పుడు వారు బయల్బరీతు గుడిలో నుండి 70 తునముల వెండి తెచ్చి అతనికి ఇయ్యగా వాటితో అబీమెలెకు అల్లరి జనమును కూలికి పెట్టుకున్నాను. ఇందుకే ఎవరి గుడి? షెకెము పట్టణములో బేరీతు అనే ఊరిలో ఉన్న గుడి ఉన్న దేవుడు ఎవరు? ఎవరి గుడి అది అని ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. బయల్బెరీతు గుడిలో నుండి 70 తులములు వెండి తెచ్చి అతనికి ఇయ్యగా. ఏ గుడి అండి? ఎక్కడుంది ఇది? షెకెము వారు ఉన్న ప్రాంతంలో ఈ బెరీతు అనే ప్రాంతం ఉంది. ఆ బెరీతులో ఒక గుడి ఉంది. అది ఎవరి గుడి? బయలు బెరీతు గుడి. బయలు బెరీతు గుడి. ఎల్ బెరీతు అన్నారు. ఎల్ బెరీతు అనగానేంటి? బెరీతు దేవుడు. ఆ ఎల్ల దగ్గర దేవుడు అన్న చోట ఇప్పుడు పేరే పెట్టేశారు. ఏంటిది? బయల్ బెరీతు. బయల్ బెరీతు ఎవరు దేవుడు? ఏ పట్టణంలో ఉన్నాడు? ఏ పట్టణంలో కొలువు తీరు ఉన్నాడు? ఇజ్రాయెల్ అందరూ ఎక్కడికి వెళ్ళి ఆశ్రయిస్తున్నారు? ఎవరిని ఆశ్రయిస్తున్నారు అన్న విషయాన్ని చూడగలిగితే బయలును దేవుడుగా ఆశ్రయిస్తున్నారు. ఆ బయలు దేవుడు గుడి ఎక్కడుంది? బేరీతు ప్రాంతంలో ఉంది. ఆ బేరీతు ఎక్కడుంది? షెకెములో ఉంది. ఇది అంతా చెప్పడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, ఒకవేళ ఏఫోదును ఆశ్రయించిన వారైతే గనక, ఏఫోదును అనుసరించి విభచరించిన వారైతే గనక ఇజ్రాయెల్ అందరూ ఎక్కడికి వెళ్ళాలి? ఓఫ్రా పట్టణానికి వెళ్ళాలి. ఓఫ్రా పట్టణానికి వెళ్ళాలి. కానీ ఇజ్రాయెల్ అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరిని కొలుస్తున్నారు? ఏ ప్రాంతానికి వెళ్ళి ఎవరిని కొలుస్తున్నారు అన్న విషయం చూడితే షెకెము ప్రాంతములో ఉన్న బెరీతు ప్రదేశంలో వాళ్ళు గుడి కట్టుకున్నారు. ఆ గుడి ఎవరికి సంబంధించిన గుడి అంటే బయలుకు సంబంధించిన గుడి. చూడండి, ప్రదేశాలు మారయ్యా. అంటే గిద్యోను గారి చర్యను చేపట్టారా లేదా? దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది గిద్యోను గారి చర్యను చేపట్టారు. ఈరోజు మనము మన విషయాల్లో సినిమాలు చూడడం అనేది మన స్వాతంత్రం. నేను ఇదిగో దానివల్ల ఏ తప్పు చేయట్లేదు, ఏ పాపమో చేయట్లేదు, నాకు ఆ స్వాతంత్రం ఉంది, నేను బలవంతుణ్ణే, నేను అంత ఈజీగా తప్పిపోయేవాడిని కాదు అని మనం మాట్లాడుతున్నాం. కానీ ఎదుటివాడి నిమిత్తము నువ్వు మానుకునే స్థితిలో నువ్వు ఉన్నవా? ఎదుటివాడి నిమిత్తం నీ స్వాతంత్రాన్ని వదులుకునేవాడుగా నువ్వు ఉన్నవా? ఈరోజు మనమైతే ఎదుటివాడిని అభ్యంతరపరచకుండానట్లు ఒక చర్యను చేపట్టలేకపోతున్నామేమో, కానీ
గిద్యోను గారు అది అభ్యంతరం కొలుగు చేసేదిగా ఉంది ఇజ్రాయేల్కి అని ఆలోచనకు వచ్చిన వెంటనే తోడనే ఏం చేశారంటే ఆయన దానిని ఇజ్రాయెల్ సమాజంలో ఉంచలేదు ప్రేమన వల్ల. అందుకే ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఎవరిని ఇజ్రాయేలును ఆశ్రయించారని చూడగలిగితే, ఇజ్రాయేల్ ఎక్కడికి వెళ్ళడం ప్రారంభించారని చూడగలిగితే షెకెము ప్రాంతంలో ఉన్న బేరీతు అను ప్రదేశంలో వారు కట్టుకున్న గుడి. ఎవరు ఉన్నారా గుడిలో అంటే బయలు గుడి. అదే బయల్బెరీతు గుడిలో నుండి 70 తులములు వెండి. అంటే ఇజ్రాయేల్ ఎవరిని ఆశ్రయిస్తున్నారు? బయలును ఆశ్రయించేవారుగా ఉన్నారు, బయలును అనుసరించేవారుగా ఉన్నారు. ఏఫోదును కాదు ప్రియమైన వల్ల. ఏఫోదును అనుసరించారు గనకనే అది అభ్యంతర కారణంగా ఉందన్న విషయాన్ని తెలుసుకున్న గిద్యోను దాన్ని ఏం చేశాడంటే ఇజ్రాయెల్ మధ్యన ఉంచలేదు. ఒకవేళ నిజంగా ఉంచితే గనక ఇజ్రాయెల్ అందరూ ఓఫ్రా పట్టణానికి వెళ్ళాలి. కానీ ఇజ్రాయెల్ అందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? షెకెము పట్టణానికి వెళ్తున్నారు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే గిద్యోను గారు చేపట్టారు చర్య. అదే అంటున్నాను, భక్తిపరుడు ఈ జ్ఞానం లేకపోయినప్పటికీ కూడా ఆ భక్తిపరుడు దేవుని విషయాన్ని ఆలోచించేవాడుగా చర్యను చేపడతాడు. ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు. వీళ్ళందరూ అభ్యంతర పడుతున్నారు. ఈ విషయంలో నాది తప్పు కాకపోవచ్చు, కానీ వాళ్ళు అభ్యంతర పడుతున్నారు. బట్ వారి నిమిత్తమైనా సరే నేనేం చేయాలంటే ఏదో ఒక చర్యను చేపట్టాలని చెప్పి దానిని మానుకునేటట్లుగా గిద్యోనే చర్యను చేపట్టాడు. అది ఉన్నదో లేదో తర్వాత సందర్భాల్లో అది మనకు కనబడదు. ఏఫోదు అనేది కనబడదు. అది ఉందో డిస్ట్రాయ్ చేస్తారో లేదో తెలియదు, కానీ అది తర్వాత సందర్భాల్లో మనకు కనబడదు ప్రియమైన వల్ల. అయితే ఇజ్రాయేల్ దేన్నో ఒక దాన్ని అనుసరించేవారుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు, కానీ యెహోవా దేవుని అనుసరించేవారుగా వారు ఇష్టపడిన వారుగా ఉన్నారు కనుక వీళ్ళు ఇప్పుడు ఎక్కడికి డైవర్ట్ అయిపోయారని చూడగలిగితే ఏఫోదును అనుసరించేవారుగా ఉంటే ఒకవేళ ఓఫ్రా పట్టణానికి వెళ్ళలేమో, కానీ వీళ్ళు ఎవరిని అనుసరించేవారుగా మారిపోయారు? బయలును అనుసరించేవారుగా మారిపోయి షెకెము పట్టణానికి వీరు ఆరాధనకు వెళ్తున్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది. 33వ వచనం చూడండి, 8వ అధ్యాయం 33వ వచనం. గిద్యోను చనిపోయిన తర్వాత ఇజ్రాయేలు చుట్టూ నుండి తమ శత్రువుల చేతి నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనక మరల బయలులను అనుసరించి వ్యభిచారులై బయల్బెరీతును తమకు దేవతగా చేసుకొనిరి. ఇదండి ఏఫోదుని దేవతగా చేసుకున్నారని ఉందా? ఎవరిని చేసుకున్నారనుంది? బయలులను అనుసరించి వ్యభిచారులే బయల్బెరీతును తమకు దేవతగా చేసుకునేది. బయలును అనుసరించేవారుగా మారిపోయారు. అది ఎక్కడుంది? షెకెము ప్రాంతంలో ఉంది. దీనంతటిని బట్టి ఏమర్థమవుతుందంటే ఇది వారి కుటుంబానికి బాధ కలిగించేదిగా ఉంది తప్పితే ఊరిగా లేదు ప్రియమైన వల్లారా. ఒకవేళ ఊరైతే గనక ఆ కుటుంబంలోని ఒక సభ్యుడు దేవునితో మనవి చేసినప్పుడు పాపి మనవి దేవుడు ఆలకించకూడదు, ఆ మనవి ప్రకారము జరిగించకూడదు. కానీ యోతాము మనవి ఆలకించాడు, ఆ ప్రకారము ఇజ్రాయేల్ పట్ల కానీ అబీమెలెకు పట్ల కానీ దేవుడు కార్యాన్ని జరిగించాడు. ఒకవేళ ఇది శాపం అనుకుంటే గనక దేవుడు మరలా ఉపకారమును గురించి మాట్లాడకూడదు, ఆయన నోటి నుండి రాకూడదు. కానీ ఇక్కడ శాపము కాదు, బాధపరుస్తున్నారు అన్న విషయాన్ని మనం ఆలోచించగలిగితే అక్కడ దేవుడు ఉపకారమును గురించి మాట్లాడడం రైట్ అని అనిపిస్తుంది. కనుక ఉరి అన్న దాన్ని శాపముగా మనము తీసుకోవడానికి వీలు లేదు ప్రియమైన వల్ల. అది బాధ కలిగించేదిగా ఉంది. అందునుండి అది తన ఇంటి వారికి తనకు బాధ కలిగించేదిగా ఉంది అని అర్థం చేసుకున్న గిద్యోను గారు ఏం చేశారంటే చర్యను చేపట్టారు. ఆ చర్యను బట్టి ఇజ్రాయేలీలు దానిని మానుకున్నారు. తర్వాత కాలంలో దాన్ని మానుకున్నారు. అయితే వాళ్ళు దేన్నైనా అనుసరించేవారుగా ఉన్నారు గనక తర్వాత గిద్యోను తర్వాత ఎవరిని అనుసరించేవారుగా మారిపోయారంటే బెరీతు గుడిలో దేవునిగా నిలిచిపెట్టిన బయలును అనుసరించేవారుగా వారు మారిపోయి షెకెము ప్రాంతానికి వెళ్తున్నారు. దీనంతటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గిద్యోను తానన్న మాట మీద నించున్నాడు, తానన్న మాట మీదే తన కుమారులను నించోబెట్టాడు. అది సమాజానికి కిట్టగా ఏం చేశారంటే గిద్యోను పట్ల ఉపకార దృష్టితో ఉండాల్సిన సమాజము లేక ఆయన కుమారులను 70 మంది కుమారులను చంపేవారుగా వారు మారిపోయారు. ఎందుని బట్టి? గిద్యోను అన్న మాటను బట్టి, అలాగే గిద్యోను కుమారులు వారికి ఇచ్చిన సమాధానాన్ని బట్టి అది వారికి నచ్చక ఏం చేశారంటే వీళ్ళని అడ్డు తొలగించాలి, మనం అనుకున్న ఆలోచనను మన పట్ల నెరవేర్చుకోవాలి అన్న దురాలోచనతో ఏం చేశారంటే 70 మందిని హతమార్చారు. తర్వాత జరిగిన సందర్భం అంతా మనకు తెలుసు. యోతాము వారికి వినబడేటట్లుగా అడ్రస్ చేసేటట్లుగా ఉపమానాన్ని చెప్పాడు. ఆ ఉపమాన భావంలో మనకు అర్థమైంది ఎవరు అనేది.
ఎవరెవరనేది అర్థమైంది. తర్వాత యోతాము చెప్పినట్లుగానే వారి పట్ల శాపం అనేది నెరవేరింది. దీని అంతటిని బట్టి మనము గిద్యోనును అపార్థం చేసుకుంటున్నాం తప్పితే రాయబడిన వచనాలను సరిగా ఆలోచించక అపార్థము చేసుకుంటున్నాము తప్పితే ఇదిగో గిద్యోను అయితే ఇజ్రాయెల్ను దారి మళ్లించేవాడు కాదు. యెహోవాను ఆశ్రయించేటట్లుగానే గిద్యోను తన జీవితకాలం ప్రయాసపడినట్లుగా తన తర్వాత కూడా ఇంకో నేను లేకపోవడం కాదు, నా కొడుకులు కూడా వారిని ఆ రకంగానే నడిపించేవారుగా ఉండాలి, వారికి బాధ్యతను గుర్తు చేస్తూ వారిని దేవుని పక్కకు నడిపించేవారుగా ఉండాలి అన్నట్లుగా తన కుమారులను కూడా పెంచినట్లుగా వారిచ్చిన సమాధానాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. కనుక గిద్యోను మాట మీద నించున్నాడు. ఆ మాట మీద తాను నించడమే కాకుండా తన కుమారుడు నించునేటట్లుగా చేశాడు. కానీ ఇజ్రాయెల్ని ఏ రకంగానూ యెహోవాను విడిచిపెట్టి అన్ని దేవతల పక్కకు మళ్లించేటట్లుగా గిద్యోను ఎటువంటి చర్యను చేపట్టలేదు అన్న విషయాన్ని మనము దీని ద్వారా మొత్తంగా మనం అర్థం చేసుకోవచ్చు ప్రేమ వల్ల. కనుక నా మాటల మీద నించోమని నేను చెప్పట్లేదు, నా మాటల మీద నించోమని చెప్పట్లేదు, అలాగని ఇతరులవి వినొద్దని నేను చెప్పట్లేదు. అందరివి వినండి, అందరివి వినండి. వినిన తర్వాత బైబిల్ని చదవండి. దేవుడు మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఆ పరిశుద్ధాత్మ సహాయంతో వాస్తవం ఏంటి అనేది మీకు మీరుగా నిర్ణయము తీసుకోండి. మీకుగా నిర్ణయము తీసుకోండి ప్రియమైన వాళ్ళరా. కనుక రైట్ ఏంటి అనేది మనం ఆలోచించగలిగే వారం ఉండాలి. దేవుడు ఆల్రెడీ వీళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చేసాడు. ఇగో వీళ్ళు విశ్వాస వీరులు అని దేవుడు సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళను గూర్చి ఒకవేళ అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళ గురించిన సందర్భాలను మనం అర్థం చేసుకోవాలంటే మంచి దృష్టితో దృక్పథంతో మనం ఆలోచించే వారంగా ఉండాలి. కానీ చెడు ఆలోచనలు అందులోకి మనము చూపించకూడదు. దేవుడు ఒకసారి సర్టిఫై చేసిన తర్వాత వారి జీవితాన్ని ఒకసారి మనం అర్థం చేసుకోవడానికి వాళ్ళ గురించి అనేక సందర్భాలు దేవుడు రాయించాడు. కానీ మనం వాటిని ఎలా చదువుతున్నాం అంటే తప్పుడు దృష్టితోనే చదవడానికి ఇష్టపడుతున్నాం తప్పితే మంచి కోణంలో మనం చదవడానికి ఇష్టపడట్లేదు. అలాగని నూతన నిబంధనలు యాషావు గురించి కూడా దేవుడు రాయించాడు, యాషావును గురించి రాయించాడు, అలాగే కయన్ను గురించి రాయించాడు. మనం చదువుతున్నప్పుడు ఏది పెట్టేస్తామంటే ఆయన వారిని గురించిన సందర్భాలను చదువుతున్నప్పుడు మనం ఏది దృష్టిలో ఉంచుకొని చదువుతున్నామో అన్న విషయం చూడలితేగో వారిని భ్రష్టుడు అన్నాడు, ఎవరిని ఏషావుని భ్రష్టుడు అన్నాడు, ఇదిగో వీడు భక్తిహీనుడు అన్నాడు, కయన్ని భక్తిహీనుడు అని అన్నాడు. అవే దృష్టిలో పెట్టుకొని మనం వారి సందర్భాలని చదువుతున్నాం ప్రేమల వల్ల. కనుక ఏషావుని గురించి కానీ కయన్ని గురించి కానీ మనం అంత డీప్గా డెప్త్కి వెళ్ళలేదు. కానీ కొత్త నిబంధనలో దేవుడు చెప్పిన దానినే ఫైనల్ చేసుకొని వారి జీవితాలు వీరి భ్రష్టులు అని మనం ఎలాగైతే డిక్లేర్ చేసేస్తున్నామో అలాగే కొత్త నిబంధనలో భక్తులను రాయించిన తర్వాత వారిని గురించి అదే రకముగా మనము చెప్పేవారంగా ఉండాలి. కానీ చెప్పేవారంగా ఉండి వారిని సమాజంలో గణపరిచే వారంగా మనం ఉండాలి. కానీ ఈరోజు ఎలా ఉన్నదో చూడండి, ఆలోచించండి. మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. భక్తులు అన్న వారిని దేవుడు భక్తులు అన్న తర్వాత అదే దృష్టికోణంలో మిగిలిన వాటన్నింటినీ ప్రకటించాల్సిన వారంగా ఉంటుండగా దేవుడు ఇచ్చిన ఆ సర్టిఫికెట్ని పక్కన పెట్టి మన ఉద్దేశాలను మన ఆలోచనలను చూపించి దీన్ని అపార్థం చేయిస్తున్నాం. మన వరకు అపార్థం చేయడమే కాకుండా సమాజాన్ని కూడా అపార్థం చేసేట్లుగా మనం నడిపించే వారంగా ఉన్నాం ప్రేమ వాళ్ళ. ఆలోచించండి. దేవుడు భక్తులు అన్న తర్వాత దాన్ని ఆ రకంగానే మనం ముందుకు వెళ్ళిపోవాలి. దేవుడు భ్రష్టులు అన్న తర్వాత ఆ ఆలోచన వచ్చిన తర్వాతే కదా మనం వారిని భ్రష్టులు అన్న మాట మాట్లాడుతున్నాం. ఎక్కడి నుండి వచ్చింది మనకు ఆలోచన? దేవుడు రాయించకపోతే ఆలోచన మనకు వచ్చేదా? వాళ్ళు భ్రష్టులు అన్న దేవుడు రాయించాడు కనుక మనము కూడా అదే మాట మీద నించున్నాం కదా. యాస విషయంలో కానీ, కయీను విషయంలో కానీ, కోరహు విషయంలో కానీ, మిగిలిన ఎన్నో సందర్భాల్లో దేవుడు వారిని గురించి రాయించేసాడు కనుక అదే ఫైనల్ చేసుకున్నాం. వారి విషయంలో అదే మాట్లాడుతున్నాం. మరి మిగిలిన భక్తుల విషయంలో కూడా దేవుడు ఫైనల్ చేసి చెప్పాడు. కొత్త నిబంధనలో ఫైనల్ చేసి చెప్పినప్పుడు ఆ రకంగానే మనం ప్రకటన చేయాలి. కానీ మనం ఎందుకు ఇప్పుడు కొత్త ఆలోచనలు చూపించి వేరు విధంగా దీన్ని ప్రకటన చేస్తున్నాం? ఇది కరెక్ట్ కాదు ప్రియమైన వాళ్ళరా, కరెక్ట్ కాదు. కనుక మీ వరకు మీరు ఆలోచించండి. నాది వినండి, నేను చెప్పినది వినండి, మిగిలిన వారు అందరూ చెప్పింది వినండి. వినిన తర్వాత మీరు వాక్యం దగ్గర కూర్చొని పరిశుద్ధాత్మ సహాయంతో దాన్ని చదవండి.
చదవండి. చివరికి ఎవరు చెప్పింది రైటు, మీకు ఏది రైట్ అనిపిస్తుంది, పరిశుద్ధాత్మ ఏది మీకు దృఢపరుస్తుందో దానినే మీరు స్వీకరించి దానినే మీరు ప్రకటన చేయండి. అలా చేసేవారుగా మీరు అందరూ ఉండాలని మిమ్మల్ని కోరుతూ, దేవుడు అట్టి ఆత్మ నడిపింపుని మీ అందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించి మా కన్న తండ్రి, దేవా, ఉన్నతమైన మీ మాటలను తండ్రి మీ వాక్యములు పొందుపరిచున్నారు తండ్రి. కేవలం మేము చదవక వాటిని ఆలోచించక అపార్థనకు నడిపిస్తున్నాం తండ్రి. దేవా, ఏ సందర్భంలోనైనప్పటికీ తండ్రి, ఏ విషయంలోనైనప్పటికీ తండ్రి, ప్రతి విషయాన్ని క్షుణ్ణముగా మేము చదువుకొని ఆలోచించగలిగే వరముగా ఉంటకు సహాయం దయచండి. దేవా, ఓవర్ కాన్ఫిడెన్స్తో ఇదిగో నాకు తెలిసిపోయింది అన్న ఆలోచనతో మేము ప్రకటించే వరగా ఉండకుండా, దేవా, పిన్ టు పిన్ ప్రతిదీ మేము తండ్రి 100 సార్లు చెక్ చేసుకొని తండ్రి దానిని సమాజం ముందుకు తీసుకువెళ్ళే ముందు మాకు మేము తండ్రి మీ ఆత్మ సహాయంతో దృఢపరుచుకొని దానిని ప్రకటించగలిగే స్థితిని మా అందరికీ దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ, రాబోయే తరాలకు సత్యమైన వాక్యము అందించుటకు తండ్రి ప్రతి ఒక్కరూ కృషి చేయుటకు సహాయం అనుగ్రహించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ, దేవా, ఏదో మాట్లాడాలి అన్న ఆలోచనతో కాకుండా, నించున్నాము కనుక ఏదో మాట్లాడాలి అన్న ఆలోచనతో కాకుండా తండ్రి, ఈరోజు గడపాలి అన్న ఆలోచనతో కాకుండా తండ్రి, దేవా, ఉత్తమమైన మీ వాక్యాలు కనుక తొందర లేకుండా మీరు ఎంత ఉన్నతముగా ఎంత విలువైనదిగా వాక్యాన్ని రాయించారో అంతే విలువతో అంతే ఉన్నతత్వాన్ని తండ్రి సమాజంలోకి తీసుకువెళ్ళడానికి దేవ కేవలం మేము సాధనములుగా వాడబడాలి తప్పితే తండ్రి, దేవా, మరొక విధముగా మేము వాడబడి తండ్రి ఒక అపార్థాన్ని సమాజంలోకి తీసుకువెళ్ళే వారు ఉండకుండా సహాయం దయచండి. దేవ, అపవాది అనేక రకాలుగా తండ్రి మమ్మలను తండ్రి తప్పు మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు తండ్రి. అది మా ప్రవర్తన విషయంలో కానివ్వండి, మా మాట విషయంలో కానివ్వండి, వాడు చొరవ తీసుకుంటాడు తండ్రి. దేవా, మరి వాడిని కూడా గమనిస్తూ దేవా మా మాటను మా ప్రవర్తనను మేము కాచుకునే వరం ఉండటకు సహాయం దయచండి. దేవా, కృప చూపించండి. ఇంకనూ అనేకమైన విషయాలు ఉన్నాయి తండ్రి, వాటన్నింటి తెలుసుకోవడానికి మీ సహాయ సహకారాలు మాకు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రపంచ నిమిత్తం ప్రార్థన చేసినాం తండ్రి. దేవా, భయంకరమైన పరిస్థితుల్లో మళ్ళీ ప్రపంచం వెళ్ళిపోతూ ఉంటుండగా మీరే సహాయం అనుగ్రహించండి తండ్రి. దేవా, ఏ ఒక్కరూ మరల మృత్యువాత పట్టకుండా దేవా తిరిగి ఆరోగ్యవంతులుగా వారి కుటుంబాలకు వెళ్ళగలిగేటట్లుగా అటు నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని వారి కుటుంబాలకు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. సర్కార్ గారు అమ్మగారి విషయం ప్రార్థన చేసినాం తండ్రి. ఆమె మరి ఏ వ్యాధితో బాధపడుతున్నారని మీకు తెలుస్తుంది దేవా. దేవా, మరి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు ఇవ్వగలరని నమ్మకంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం అనుగ్రహించండి దేవా. స్వస్థపరచగల దేవుడు మీరు తండ్రి. సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించి కుటుంబంలో నెమ్మదిని అనుగ్రహించి మనం మిమ్మల్ని ప్రార్థిస్తూ, సర్కార్ని వాళ్ళందరినీ కుటుంబాన్ని అంతటిని తండ్రి దేవా ఏదైతే వారి జీవితాల్లో ఇంకా నెరవేరవలసి ఉన్నది తండ్రి మీ చిత్తానుసారంగా వాటిని నెరవేర్చమని మమ్మల్ని ప్రార్థిస్తూ, ఇంకా మమ్మల్ని ప్రార్థించి మనం కోరిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయొచ్చు. దేవా, సంగమం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, నేర్చుకుంటున్న విషయాలను బట్టి దేవా ప్రతి ఒక్కరూ యాక్షన్లోనికి రాగలిగేటట్లు సహాయం తెచ్చండి. దేవా, నిద్రమత్తులముగా కాకుండా దేవా పని దొంగలముగా కాకుండా దేవా ప్రతి ఒక్కరు తండ్రి శ్రద్ధతో మీ పనిని చేసేవారుగా ఉండుటకు సహాయం అనుగ్రహించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ, దేవా ఆ రకంగా సంఘాన్ని నడిపించగలిగే సామర్థ్యతను మాకు దయచేయమని, అలాగే కాకినాడ ప్రాంతంలో ఏదైతే మేము ఆలోచన కలిగి ఉన్నామో తండ్రి దేవ సంఘం నిమిత్తము అలాగే పరిచర్య నిమిత్తం మేము ఏదైతే ఆలోచన కలిగి ఉన్నామో తండ్రి దాని విషయంలో కూడా మీ సహాయ సహకారాలు అనుగ్రహించమని దేవా మరి మీదైన మార్గంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే పత్రికల విషయంలో కూడా ప్రార్థన చేయించున్నాం తండ్రి. రాయగలిగే సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించండి. అలాగే తండ్రి ఇంకొన్ని అనేకమైన సందర్భాలు తండ్రి మరి ఉంటుండగా వాటిని కూడా ఆలోచించగలిగే సామర్థ్యాన్ని మాకు దయచేయమని, ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించమని మిమ్మల్ని కోరి ప్రార్థిస్తూ, కేవలం మీ మహిమార్థమే మేము సాధనములుగా వినియోగపడాలని ఆశపడుతున్నాం తండ్రి. అదే మాకున్న కోరిక దేవ. ఆ రకముగా మేము వినియోగపడుటకు కృప చూపించండి. అలాగే మమ్మల్ని వాడుకున్నటకు దేవ అర్హమైన పాత్రలుగా మమ్మల్ని మేము మలుచుకోవడానికి సహాయం దయచేయండి. ఇప్పటివరకు మా జీవితాల్లో మీరు చేసిన మేళ్ళంటిని బట్టి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.